ఓడిపోయి ఈరోజు కాంగ్రెస్ 65 సీట్లతో ప్రభుత్వం వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇథనాల్ పోరాటం కూడా ఒక కారణము గెలవడానికి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పెద్దదన్వాడ విషయంలో కానీ దిలావర్పూర్ విషయంలో కూడా ఏం జరిగింది, మొత్తం గ్రామాలంతా ఏకమై వేల మంది ఆ బైంసా రహదారిని నిర్మల్ బైంసా రహదారిని 48 గంటలు అంటే 24 అవర్స్ ఆపారు, మళ్ళీ పంపించిన తర్వాత వీళ్ళు రారనుకున్నారు. కానీ మహిళలు చిత్తనూరు పోరాటంలో కూడా మహిళలే ఉన్నారు, తర్వాత దిలావర్ పోరాటంలో మహిళలే ఉన్నారు, స్తంభంపల్లి పోరాటంలో కూడా మహిళలే ఉన్నారు, పెద్దదన్వాడలో కూడా మహిళలు ముందుకొచ్చి దాన్ని దిలావర్పూర్ను సక్సెస్ చేశారు ఒక విధంగా. తర్వాత ఇక్కడ పెద్దదన్వాడలో ఈరోజు డైరెక్ట్గా నిజంగా కూడా చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షంలో అక్కడ బీఆర్ఎస్ అక్కడ మద్దతు ఇచ్చింది, ఇక్కడ ప్రతిపక్షంలో అంటే ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి వాళ్ళు ఎమ్మెల్యే అనుకుంటే, తర్వాత అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనుకుంటే, తర్వాత బీజేపీ అనుకుంటే, మాకంటే సివిల్ సొసైటీలో మేము సంఘాలుగా చాలా చిన్న వాళ్ళం.